హలో అండి. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం తెలుసా? నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి. ఇది కూడా వేములవాడకు చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడేంటంటే మనం వేములవాడకెళ్ళే రూట్‌లోనే పెద్ద కొండ మీద ఇట్లా నాగసర్పం మీద కృష్ణయ్య ఉన్నట్టు దీని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైనుంచి కనిపిస్తూ ఉంటుంది మనకి. యాక్చువల్‌గా ఆ షేప్ మౌల్డింగ్ గాని అది అసలు భలే అనిపిస్తుంది. చాలా దూరం నుంచి చూసినా మనకు కొండ మీద కాబట్టి చాలా అంటే విజిబిలిటీ క్లియర్‌గా ఉంటుంది. చూడండి, ఇది కొండపైకి ఎక్కిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంది. దాదాపు టెంపుల్‌కి కొంచెం దగ్గరలో ఉండే వరకు కూడా వెహికల్ వెళ్తుంది. చూడండి సీనరీ అసలు. ఇది మార్నింగ్ 9:30, 10 అట్లా అవుతుంది. ఆ టైంకే వెళ్ళాము మేము అక్కడికి. ఇక్కడ వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మెట్లు ఎక్కే వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు. అమ్మ, నాన్న, అక్క ముందు బయలుదేరుతున్నారు. పిల్లలు కూడా వాళ్ళతో పాటు ముందు వెళ్తున్నారు. సిరి నేను వచ్చేసి వెళ్ళే ముందు ఒకసారి స్టిల్ తీసుకుందాం అన్నట్టు ఇక్కడ ఆగాము. లెట్స్ గో అని స్టార్ట్ చేసాము. ఇక మధ్యలో కాసేపు ఎక్కిన తర్వాత అమ్మ వాళ్ళు ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నారు. పక్కన అయితే ఈ కొండపైన ప్రీవియస్గా ఇలా చెక్కి ఉన్నాయి మెట్లు. అంటే మేబీ ఈ మెట్లు కట్టక ముందు అట్లాగే ఉండే కావచ్చు. అవి చాలా చిన్నగా ఉన్నాయి. మరి అవి ఎక్కి ఎలా వెళ్ళారో ఏమో అప్పట్లో అయితే. మరి తర్వాత మేము సగం దూరం వరకు వచ్చాము. చూడండి, వ్యూ డౌన్కి చూస్తే చాలా అంటే చాలా లెంతీగా ఉంది. మధ్యలో మనం ఆగడానికి కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇక అటువైపు డౌన్లో వాటర్ చెరువు ఉందన్నట్టు. చిన్నారి ఇక్కడ నుంచి చూస్తుంది. వ్యూ బాగుందన్నట్టు చిన్నారి నేను ఒకటి ఫోటో దిగాము. చూడండి, అక్కడ లేక్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి అది వ్యూ చూడండి. టెంపుల్లో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాము ప్రసాదం తిని కాసేపు కూర్చోవాలని. చూడండి, ఇదంతా కొండనే, భలే ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడనైతే. చిన్నారి, సిరి, అక్క, మన శివయ్య అండ్ అమ్మ, నాన్న అండ్ నేను. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం కొండ దిగి వెళ్ళాలి. దిగేటప్పుడు ఇట్లా చాలా మంకీస్ కనిపించాయి మాకు. ఇందాక ఇదే పాము షేప్లో ఇదొకటి, దానిపైన పాము షేప్ ఉండే దాని మీద స్వామివారు అదే కన్నయ్య నిల్చుంటారని చెప్పిన దాని లోపలికి వెళ్తే మనకు ఇలా ఉంటుంది. భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి గురించి పూజలు చేసి అని మనకి ఇట్లా ఇమేజెస్ రూపంలో చూపిస్తారన్నట్టు. కొన్ని అంటే అవైలబిలిటీ ఉన్న వరకు మాత్రమే ఫొటోస్ తీసాము. లోపల ఫొటోస్ నాట్ అలౌడ్ అని అన్నారు. ఆటో ద్వారా తీయలేదు. అట్లా బొమ్మలతో కూర్చొని కాసేపు ఇలా ఫోటోలు తీసుకున్నాము. చూడండి, శివాంశి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇలా కొన్ని స్టిల్స్ తీసాము ఫన్నీగా ఉండడానికి. ఈసారి మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి.